ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించిన వ్యాజ్యాలపై దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా పిటిషన్లు స్వీకరించరాదని, పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని సూచించింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991కి సంబంధించి అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టం మతపరమైన ప్రదేశాన్ని మార్చడాన్ని నిషేధించడంతో పాటు 1947 ఆగస్టు 15న ఉనికిలో ఉన్న విధంగా కొనసాగేందుకు అనుమతిస్తుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్తగా అలాంటి వ్యాజ్యాలు స్వీకరించరాదని, పెండింగ్ కేసులకు సంబంధించి మధ్యంతరం లేదా తుది ఉత్తర్వులు ఇవ్వరాదని దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. విచారణ చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హిందువుల తరపు లాయర్లు వ్యతిరేకించారు. ప్రార్థనా స్థలాల చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి 4 వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం ప్రతిస్పందన తర్వాత రీజాయిండర్ దాఖలు చేయడానికి ఇతర పార్టీలకు మరో 4 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆ తర్వాత విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.